చెయ్యికో దెబ్బ అంటారు. కానీ ఎన్ని దెబ్బలు పడ్డా మారని మనుషులను ఏం చేయాలి? లెక్కకైతే చెప్పంగిన వాళ్ళని షేడంగా చూడాలి. కానీ సాటి మనుషుల చెడిపోతుంటే చూసుకుంటే మనం మనుషులం ఎట్లా అవుతామని ఈ సార్లను చూడురి. మనుషుల్లో చచ్చిపోతున్న మనిషిని బతికిస్తామని అడుగుగట్టిర్రు. మానవవాదం అనే సంఘం పెట్టుకొని ఫేస్బుక్లో దోస్తానా కట్టిర్రు. వీళ్ళే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అరకుల శుక్రవారం కానుంచి 4 రోజులు మీటింగ్ పెట్టుకోబోతున్నారు. పుచ్చినం పెరిగినం సచ్చినం అన్న ఉత్త చరిత్ర కాకుండా కులం మతం ప్రాంతం దేశం అనే తేడా లేకుండా మనిషికి ఏమన్నా సాయం చేయాలనే ఆలోచన ఉన్నోళ్ళ అంతా ఈ మీటింగ్కి రాబోతున్నారు. పక్క పొంటి ఉన్న ఊళ్ళల్లో పోయి మంత్రాల మర్మాలు కూడా ఇప్పి చెప్తారట. మతమో లేకపోతే కులమో కాకుండా మనిషి కేంద్రంగా సమాజం ఉండాలి అనే భావనలో ఉన్న అనేక మంది ఒక బాబు గోగునేని అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా పరిచయం అయ్యి దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది యువత కలిసి ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్న ట్రైబల్స్కి యువతకి అవగాహన కార్యక్రమాలు చేయబోతున్నాము. ఇగో ఈసారే బాబు గోగినేని సారు చూస్తే చిన్న పోరని తీరే పాల పండ్లతో నవ్వినట్టు అమాయకంగా కనిపిస్తాడు. కానీ మస్తు గట్టోడు సారు. ఏం తెలియని మనుషులకు ఏమన్నా అవుతున్నదంటే దేశాలల్లా టీవీలల్లా మస్తు కొట్లాటలు చేస్తుంటాడు. సారు ఏంది సారు ఈ పంచాది? భారతదేశం 2000 సంవత్సరాల కంటే ఎక్కువ కుల వ్యవస్థ యొక్క బానిస అయి కూర్చున్నది. మనుషులందరూ ఒకటే అని అన్నాక కులాల వ్యవస్థని మనం ఎలా ఒప్పుకుంటాం? ఒప్పుకోకపోతే ఏం చేస్తారు సారు? మానవవాదం అన్నా హేతువాదం అన్నా సైన్స్ వాదం ఏదైతే ఉందో అది నిజంగా అబద్ధాల వేట. మీరు చెప్పేది ఎవరికి అర్థం కావాలి సారు? ఎన్నడొస్తుంది మీ కొట్లాట? మేము ఎప్పుడు ఆపేస్తాము అని అంటే ఈ దొంగలందరినీ పోలీసులు పట్టుకుంటున్నప్పుడు మేమేమి రానక్కర్లేదు, మా పనులు మేము చేసుకుంటాం. ఇక రోజు ఎన్నడొస్తుందో మీరు ఎన్నడాపుతారో కానీ ఇదంతా అయ్యే పని అంటారా సారు? ఇప్పుడు ఇది సాధ్యమవుతుందా, దీని రిజల్ట్స్ ఏమిటి అన్నది మనం నిజంగా చెప్పలేము. ఎందుకంటే అంత జిడ్డుగా మనల్ని చుట్టుకుని ఉన్నది కులం అన్న జాడ్యం. కానీ చేయాల్సిన నైతిక కర్తవ్యం మనకున్నది. చూసిరా అవుతుందో కాదో కానీ మనుషులుగా వచ్చినందుకు మంచి పని చేయాలంటున్నాడు బాబు సారు. ఎంతో మంది మోసపోతున్నారు, నష్టపోతున్నారు అన్న ఒక బాధ, ఒక సానుభూతి. కరెక్టే. మరి దునియాలున్న జనమంతా గిట్లనే అనుకుంటే కనీసం సగం మంది అయినా మనుషులం అంతా ఒక్కటేనని ఆలోచనలు చేస్తే లోకం ఎంత మంచిగా ఉంటుందో కదా. కానీ ఫేస్బుక్ తోటి గిట్లా నలుగురిని కూడేసి మంచి పనులు కూడా చేయొచ్చు అని నిరూపిస్తున్నారు కదా వీళ్ళు.